I wish you all a very Merry Christmas and Semi-Christmas. Christmas is the famous festival of Christians. We are all celebrating this festival, great joy and happiness. He was born in 6th BC in Bethlehem, Jerusalem. The teaching of Jesus Christ were written Gospels. ఇప్పుడు నేను చెప్పబోయేది కంఠస్థ వాక్యాలు. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనము. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి. యోహాను 3వ అధ్యాయము 36వ వచనము. కుమారునియందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. కుమారునియందు ఉంచువాడు నిత్య జీవము గలవాడు. మత్తయి 5వ అధ్యాయము 5వ వచనము. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. యెషయా 9వ అధ్యాయము 6వ వచనము. ఏలయనగా మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, మనకు శిశువు పుట్టెను, ఆయన భుజము మీద రాజభారం ఉండును. అధ్యాయము 3వ వచనము. 3వ అధ్యాయము 16వ వచనము. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుతున్నదనియు మీరెరగరా. కీర్తనలు 46వ అధ్యాయము 1వ వచనము. ఏలయనగా దేవుడు మనకు ఆశ్రయము దుర్గమును. 3వ అధ్యాయము 12వ వచనము. మీ మీద నా కోపం పన్నియను, నేను కృపగలవాడును గనుక నేను ఎల్లప్పుడూ కోపించువాడను గాను. ఇదే యెహోవా వాక్కు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనము. మన మధ్యలో దేవుని వాక్యాన్ని అందించడానికి వచ్చినటువంటి డాక్టర్ జగన్మోహన్ అన్నని వాక్యమును అందించవలసిందిగా మనం చేస్తా ఉన్నాను. చిన్న వచనాన్ని పాడదామా? దయచేసి అందరూ నాతో పాటు సహకరిస్తారా?